ఇక మరి అలా మా తాత ఎవరిని పట్టుకొచ్చిండు ఏంది ఏం కథ అంటే మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని పట్టుకొని వచ్చిన ఇక మరి సారు చల్లకుండా తిన్నప్పుడు పెయ్యి పడకుండా అవుతుందట ఎవరు పంచాయతీ పాడైపోను ఈ జనాలకు సేవ చేయాలన్నా ఈ పంచాయతీ ముంగట వేసుకోవాలన్నా అర్థమయ్యే కాక ఇక మరి ఏదో నడుస్తుందట మరి ఆ మెదక్ కోజాగా అది ఫోన్ రీలుతుందట ఇక మరి దాని ఇలాకలు అది చూసుకోక గికడేకి ఏలు పెడుతుంది అసలు ఏం జరుగుతుంది ఏం కదా ఇక ఎందుకంటే మరి అసలు ముచ్చట బయటికి రావాలి జనాలకు అసలు కథ ఏదో తెలవాలి కదా అందుకనే వచ్చిన సారు శనార్థి ఏంది సారు మరి ఈ పంచాయతీలో ముంగట వేసుకుంటారా జనాలకు సేవ చేస్తారా ఈ మైనంపల్లి కథ ఏంది అసలు మరి ఎట్టెట్ట పుట్టే ఈ పంచాయతీ ఎందుకైతుంది ఈ లడాయి ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో బోనాలకు సంబంధించి మనం అందరికీ కొండ సురేఖ గారికి మా యొక్క నియోజకవర్గంలో చెక్కులు ఏవైతే ఆలయాలకు ఇస్తున్నారో చాలా తక్కువ రుసుము ఇస్తున్నారమ్మా కొంచెం ఎక్కువ చేయమని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయమని నేను ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళకు కూడా అదే చెప్తున్నా ఇక్కడ ఉన్న లోకల్ గుండాలకు అదే ఈ గుండాగిరి చేసే వాళ్ళకు కూడా ఒకటే చెప్తున్నా ఏంటంటే చేతనైతే గుడిలకు ₹1 ఎక్కువ తీసుకురండి ఓ కుర్చీ ఇవ్వకుండా దానికి ఇవ్వకుండా దౌర్జన్యం చేస్తాం కొట్లాడతాం అనేది ఇది సమస్య పరిష్కారం కాదు ప్రజలు కూడా దీన్ని హర్షించరు